ఒక గుడిని చూసామనుకోండి, ఎన్ని విభాగాలుగా గుడిని మనం చూడాలి? గుడిలో మనకి మామూలుగా ఆర్త మండపం అనేది ఎంట్రెన్స్ లాగా ఉంటదండి. మెయిన్ మండపం అనేది ఒకటి ఉంటుంది, మిడిల్ లో అంతరాలయం అని ఒకటి ఉంటుంది, అయ్యగారు కూర్చునేది. గర్భాలయం అనేది ఒకటి ఉంటుంది. నా ఫోటో డిస్ప్లేస్మెంట్ కూడా ఒక మనిషి పడుకుంటే పక్కన గుడి ఎలా సింక్ అవుతుంది అనేది అబ్రివేషన్ ఇచ్చారు కదా. అవునవును. పడుకొని దొర్లుకుండా ప్రదక్షిణాలు చేస్తారు కదా. పొర్లు దండాలు అనేది నేను ఎప్పుడు పురాణాల్లో వినలేదన్నా. ఈయన ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశాడో తెలియదు. ఆడవాళ్ళు చేస్తుంటారు. లిటరలీ చెప్పాలని అంటే సాష్టంగమే ఆడవాళ్ళకి పూర్తిగా చెయ్యనియ్యాం సనాతన ధర్మంలో. ఎందుకు? ఇప్పుడు మన హంపి సైడ్ వెళ్తే గుళ్ళో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పిల్లర్స్ని టచ్ చేస్తున్నా కొన్ని మ్యూజిక్ టోన్స్ వస్తుంటాయి. ఈ రోజున్న గుళ్ళు చూస్తే ఆ మ్యూజిక్ టోన్స్ ఇట్లాంటివి రావు, జస్ట్ పిల్లర్స్ లానే ఉంటాయి. ఆర్కిటెక్చర్కి ఇది ఎందుకు మ్యాచ్ చేయలేకపోయారు? అప్పట్లో ఒక స్టోన్ని సెలెక్ట్ చేసుకున్న చాలా రీసెర్చ్ చేసి ఏ స్టోన్ అయితేనే గుడిలోకి బాగుంటుంది, ఏ స్టోన్ అయితే గర్భగుడిలోకి బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. రామప్ప టెంపుల్ ఉంది, 1100 years దగ్గర దగ్గర అవుతుంది, 1100 years అవుతుంది. భూకంపాలు వచ్చాయి కానీ గుడి ఎప్పుడు విరగలేదు. దారం పోగు రంధ్రం ఎంత ఉంటుంది అంత రంధ్రంతో కూడా హోల్స్ చేసేవాళ్ళు.